నా టెన్షన్ అంతా ఆ తులసి గురించి అత్తయ్య. నేను చెప్పానా ఇది ఆ తులసి అంటే భయపడి చేస్తుంది అని? దాన్ని చూసి అంత టెన్షన్ పడాల్సిన పనేంటే నీకు? అది చేసిన ఛాలెంజ్ తలుచుకుంటేనే వణుకు పుడుతుంది నాన్నమ్మ. అది గాని రాహుల్ని తీసుకొచ్చి బాబుతో నా పెళ్లి ఆపు చేస్తుందేమోనని భయపడి చచ్చిపోతున్నాను. దానికంత భయపడాల్సిన పనేమీ లేదు. అయినా నీకు దాని మాట మీదే నమ్మకం ఎక్కువ, నా మీద నమ్మకం లేదు. దీంతో పందాలు కట్టి చాలా సార్లు గెలిచేది కదే దుర్గా. నా మీదేంటి, అత్తయ్య మీద కూడా గెలిచింది. ఇదిగో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అనవసర భయాలన్నీ పెంచుకోకు. అది ఎవరిని ఎన్నిసార్లు గెలిచినా నా మాట నాదే. అది పందెం గెలవచ్చు, కానీ పంతం గెలవలేదు. వారైనా వాడైనా నా పంతానికి తల వంచాల్సిందే, నా మాట నెగ్గాల్సిందే. నా మాటే ఖాయం. ఆదిత్యతో నీ పెళ్లి ఫిక్స్. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ ఇంటి కోడలివి నువ్వే. మరది ఉంది కదే. దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా పిన్ని. నువ్వు దీనికి ధైర్యం నూరిపోయి నేను వెళ్ళి దాని పని చూస్తాను. ఇదిగో వెంకటలక్ష్మి, నువ్వేం టెన్షన్ పడకలేవే. అది కాదు నాన్నమ్మ. మాట్లాడుకో, చెప్పింది విను. భగవంతుడా, ఆ రాహుల్ ఎలా అయినా దొరికేలా చేయి తండ్రి. ఈ పెళ్ళాపు, పొంగళ్ళు పొంగిస్తా. నగరు ఏం అవసరం లేదు, ఇంట్లోనే ఉండండి. అదేంటి ప్రియా అలా అంటావు? అది అంతగా చెప్పింది కదా, అర్థం కాలేదా? రహస్యంగా నరసింహను ఫాలో అవుతూ వెళ్ళింది. మీరెళ్ళి అక్కడ వెతకడం మొదలు పెడితే ఆ నరసింహ మిమ్మల్ని చూస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది. అది సాధించుకొస్తుందనే నమ్మకం నాకుంది. అవునులే, అంత నమ్మకం ఉన్నదానివి వారం నుంచి ఆపకుండా ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడున్న టెన్షన్ అలాంటిది. ఇప్పుడు కాస్త ప్రాణం కుదుట పడింది. అమ్మయ్యా, నీ మాటలతో నా ప్రాణం కూడా కుదుట పడింది. మనం ఆ DNA రిపోర్ట్ల కోసం వెళ్దాం పదండి. బావ తెస్తానన్నాడు కదా ప్రియా. మనం వెళ్ళి తేకూడదా? ఎందుకు వెళ్ళకూడదు? పద వెళ్దాం. వెళ్ళా. రమేష్, రమేష్. నమస్తే సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? ఛార్జింగ్లో పెట్టి టిఫిన్ చేయడానికి వెళ్ళాను. గొప్ప పని చేశావు. చాలా టెన్షన్ పడ్డాను, అందుకే నేను రావాల్సి వచ్చింది. అర్జెంటా? అర్జెంటే.
ఆ తులసికి రాహుల్ ఇక్కడున్నాడని తెలిసిపోయిందేమో అని అనుమానం వచ్చింది. అర్జెంటుగా రాహుల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. ఎక్కడికి మారుద్దాం? సత్యనారాయణపురంలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో మాట్లాడి షిఫ్ట్ చేద్దాం. నమ్మకమైన వాడేగా? నా అంత నమ్మకస్తుడు. వాడికి విద్య నేర్పింది నేనే. ఒక్క నిమిషం ఉండు. ఏంటి మార్చారా? ఇంకా లేదమ్మా, ఇప్పుడే రమేష్తో మాట్లాడాను. వాడు సత్యనారాయణపురంలో వాడికి తెలిసిన వాడి దగ్గరికి మారుద్దాం అంటున్నాడు. ఎక్కడికో అక్కడికి అర్జెంటుగా మార్చండి, అది పట్టుకుంటే ప్రమాదం. అలాగే అమ్మా. ఓకే ఓకే. నేను మా దుర్గమ్మకి చెప్పాను, నువ్వు అర్జెంటుగా షిఫ్ట్ చేయి. జాగ్రత్తగా చుట్టుపక్కల ఎవరున్నారో గమనించు. మీరేం డౌట్ పడకండి సార్, నేను చూసుకుంటాగా. సరే, నేను వస్తాను. జాగ్రత్తగా షిఫ్ట్ చేయి. ఏంటి తులసి, వాడిని చంపేసావేంటి? ఏం చావడు, గంట తర్వాత వాడే లేస్తాడు. దిమ్మ తిరిగి పడుంటాడు. నరమేద కొట్టాం. అయ్యో, నన్ను బెదిరించి తీసుకెళ్దామని వచ్చావా? దౌర్జన్యం చేసే తత్వము నాకేం లేదు. నువ్వు మర్చిపోయినంత మాత్రాన నిజం అబద్ధం కాదు. నేనే తప్పు చేయలేదు. నేనిప్పుడు నిన్ను ఒప్పించడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? నువ్వు నిజంగా లక్ష్మిని ప్రేమించావా? ఇప్పటికీ ప్రేమిస్తున్నావా? నా ప్రేమ నిజం. పెళ్లికి అభ్యంతరం. అలా అని తెలిసాక ఎంత ప్రేమించినోడనే చేసుకుంటాడా? అది అబద్ధమైతే? నీ స్వార్థమా? సాటి ఆడపిల్లకు అన్యాయం చేసేంత స్వార్థం నాకు లేదు రాహుల్. నేను ఆదిత్యను ఎంతగా నమ్ముతున్నానో నువ్వు లక్ష్మిని కూడా అంతగానే నమ్మొచ్చు. అంటే నా కంటగట్టాలని చూస్తున్నావా? నిజం బయటపడి తన తప్పు లేదని తెలిసాకే తనతో పెళ్లి కొప్పుకో. నెల తప్పిందన్నారుగా. అన్ని నిజాలు బయటపడ్డాకే, ఎవరిది తప్పు అని తేలాకే, నీకు అన్నీ గుర్తుకొచ్చాకే మోసం చేయాలని చూసినా, నింద మోపాలని చూసినా నేను ఒప్పుకోను. అలాంటి దుర్మార్గపు బుద్ధి నాకు లేదు రాహుల్. నన్ను నమ్ము. లక్ష్మి తప్పు లేదు అని తేలాకే నువ్వు దాని మెడలో తాళి కట్టు. ముందు పెళ్ళి ఆపాలి. ఈ ఒక్కసారికి నన్ను నమ్మి నాతో రా రాహుల్. కుట్రేం లేదుగా. మీ మామయ్య పోలీస్ ఆఫీసరే కదా, పైగా మీ పెదనాన్న మినిస్టర్. ఇంకెందుకు భయం? రా రాహుల్. వెంకటలక్ష్మి రాహుల్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఏమయ్యాయో కనుక్కోవాలి. హలో హలో సార్, నేను పంపించిన రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, మీరే ఇలా తొందరపడితే ఎలా సార్? మినిస్టర్ గారు పర్సనల్గా చెప్పారని అన్ని పనులు పక్కన పెట్టి మీ పని మీదే ఉన్నాం సార్.
మనం ఆరాటపడితే మిషన్లు తొందరపడతాయా? నా పరిస్థితి మిమ్మల్ని పదే పదే అడిగేలా చేస్తుంది. వచ్చే రిపోర్ట్స్ మీదే కొందరి జీవితాలు, కొందరి భవిష్యత్తు ఆధారపడింది. అందుకే మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. మినిమం టైం అన్నా ఇవ్వకపోతే రిజల్టు సరిగా రాదండి. సాయంత్రం దాకా ఓపిక పట్టక తప్పదు. మీరు అడుగుతున్నారని నాకు తోచింది రాసివ్వలేను కదా. సరే, ఓకే, కొంచెం సాయంత్రం కల్లా వచ్చేలా చూడండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఆ తులసి ఏంటి అంత పట్టుదలగా ఉంది? ఎంతైనా పెళ్ళైతే దాని కాపురమేగా కూలేది. అందుకే అది ఎలా అయినా పెళ్ళి ఆపాలని ప్రయత్నం చేస్తోంది. ఆ రాహుల్ని ఎక్కడున్నా పట్టుకొస్తానంటోంది. ఎందుకు? లక్ష్మి వాంతులకి తులసి అన్నట్టు రాహులే కారణమా? అది ఎన్ని కథలు చెప్పినా, ఎవరిని తీసుకొచ్చి పందిట్లో నిలబెట్టినా దాని ఆటలు సాగనివ్వను. ఈ పెళ్ళి ఆగనివ్వద్దు. దాని ఎత్తుకు పై ఎత్తు వెయ్యాల్సిందే. దాని ఆట కట్టాల్సిందే, కట్టి తీరాల్సిందే. ఏంటలా చూస్తున్నావు? ఏం చేస్తున్నారా అని ఆలోచిస్తున్నాను. పెళ్ళి ఆపాలనేగా. కరెక్ట్గా చెప్పావు. నువ్వు చాలా తెలివిగలదానివి దుర్గా. ఈ వెటకారాలే వద్దు. నువ్వు నీ మాట నెగ్గడం కోసం పెళ్లి చేయాలనుకుంటే నేను పిల్లల భవిష్యత్తు కోసం పిల్లల అన్యాయం అయిపోవద్దని ఆలోచిస్తున్నాను. నీ ఇష్టానికి నువ్వు నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాకే నిర్ణయాలు తీసుకోకూడదా? తీసుకోవచ్చు. యథేచ్ఛగా తీసుకోండి, అమలు కూడా చేయండి. మీరు ఏం చేసినా, నన్ను ఒంటరిదాన్ని చేసినా ఈ పెళ్లి మాత్రం ఆపలేరు. పశ్చాత్తాపంతో ఆలోచించు దుర్గా. నేను తెలివి తక్కువ దాన్ని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు బయలుదేరండి. బయలుదేరాలా? ఎక్కడికి? చెబితే కాని రారా? సింగిల్ హ్యాండ్ మీద అన్ని నేనే చూసుకుంటానన్నావుగా, ఇంకా నేనెందుకు? కొన్ని విషయాల్లో మీ ప్రెజెంట్ అవసరం. ఓ, స్థానం చూపించడానికా? మీ స్థానం మీకివ్వడానికే. ఎక్కడికో చెప్పొచ్చుగా. వస్తే తెలుస్తుంది కదా. మొండి రాజు కంటే గొప్ప అన్నారు. గెలవాలి అంటే ఇలాగే ఉండాలి. సరే పదండి, రండి రండి. యాండి, తిండి తిప్పలు మానేసి పాపం అదొక్కతే ఎన్ని తిప్పలు పడుతుందో. నేను సాయంగా వెళ్తానంటే నువ్వే కదా వద్దన్నావు. అది రహస్యంగా ఆ రాహుల్ ఆచూకీ తెలుసుకోవడానికి వెళ్ళింది. మీరు వెళ్తే ఆ నరసింహ చూస్తే ఏమవుతుందోనని వద్దన్నాను. ఎవ్వరు సాయం చేసినా చేయకపోయినా సరే నా కూతురు తను అనుకున్నది సాధించి తీరుతుంది ప్రియా. ఎంత సాధించుకొచ్చినా ఆఖరికి వదిన ఏమంటుందోనని అనుమానంగానే ఉంది. అది సాక్ష్యాల్ని బలంగా సంపాదిస్తే రాహుల్ను ఒప్పించావనుకో, ఆ దుర్గమ్మ ఏం చేస్తుంది? తప్పు చేసింది రాహుల్ అని రుజువయ్యాక ఆదిత్యకి లక్ష్మికి పెళ్లి చేస్తుందా? అసలు దొరుకుతాడో లేదో, దొరికినా వాడా నిజం ఒప్పుకుంటాడో లేదో. నువ్వేం భయపడకు ప్రియా, అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది. ఆగు, ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? పని ఇక్కడే కాబట్టి తీసుకొచ్చాను. ఇక్కడేం పని? లోపలికి వస్తున్నారుగా, తెలుస్తుంది. పదండి. ఎందుకో చెప్తురుగా, లేకపోతే నేను లోపలికి రాను. సరే, ప్రియాని పెళ్లికి పిలవటానికి వచ్చాను. అదొక పెళ్లి, దానికో పిలుపులా? నేను రాను, నువ్వు వెళ్ళి పిలుచుకో. నీ పిలుపు ప్రియ రావడం కోసం కాదు, దాన్ని ఏడిపించడం కోసం. కాదండి, మీరు ముందు పదండి, రండి. రానని అంటున్నాను కదా. మీరు రాకపోతే వీళ్ళ గుమ్మానికి తల బాదుకుని మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ చస్తాను.
లోపలికి రావచ్చా? అలా అడుగుతావేంటొదినా? ఇది నీ ఇల్లే, లోపలికి రా. పదండి. రేపు పెళ్లి పెట్టుకుని ఇలా వచ్చిందేంటి? ఏంటో కొంపదీసి రమ్మని పిలుస్తుందా? మీ ఇల్లు మన ఇల్లు అని ముఖప్రీతి మాటలొద్దు ప్రియా. ముఖప్రీతి మాటలేంటొదినా? నేను మనస్ఫూర్తిగానే అంటున్నాను. నిజమా? నమ్మమంటావా? నిజమొదినా. నిలబడే ఉన్నారేంటి? కూర్చోండి. నా ఇల్లే అనుకున్నప్పుడు నిలబడితే కూర్చుంటే ఏంటి ప్రియా? మీరు కూర్చోండి దుర్గమ్మ, ఇప్పుడే వచ్చేస్తుంది. ప్రియా, కాఫీ కలుపురా. మన ఇంట్లో మనకి మర్యాదలేంటి? ప్రియ మనస్ఫూర్తిగా అంటున్నాను అంది. నిజంగానే మా మీద నువ్వు చూపించేది ప్రేమేనా? కూతురి కాపురం కోసం నటిస్తున్నావా? అదేంటొదినా అలా అంటావు? మొదట్నుంచి అన్నయ్య అంటే ప్రేమ, వదినగా వచ్చిన దగ్గర నుంచి నువ్వంటే ప్రేమ. అయినా నా ప్రేమ గురించి నీకు తెలీదా? ఏళ్లు గడిచాయి, రోజులు మారిపోయాయి కదా. పైగా మన మధ్య పొరపచ్చాలెందుకు? పొరపచ్చాలు శాశ్వతమా ప్రియా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పిలుపుకొని తీసుకొచ్చావు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ప్రియా మారిందో ఏమో అని అనుమానం వచ్చి. ఈ జన్మకు మారనొదినా. మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని ప్రేమించలేకపోతే నా జీవితమే వేస్ట్. అంత ఖచ్చితమా? అనుమానించాల్సిన పనే లేదొదినా. అయితే ఓ పరీక్ష పెడతాను, నిరూపించుకుంటావా? తనేదో మెలిక పెడుతుంది, నువ్వు మాట జరగ ప్రియా. మీకోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడేదాన్ని పరీక్షలకి వెనకడతానా? చూడు ప్రియా, బావ చెప్తున్నాడు. అంటే అంటే నేను దుర్మార్గురాలనే కదా? నా గొంతులో ప్రాణముండగా నేనా మాట అననొదినా. ఏ పరీక్షనైనా పెట్టొదినా. ఎంత కష్టమైనా నా ప్రేమను నిరూపించుకుంటాను. నిజంగా ఆ మాట మీద నిలబడతావా? తప్పకుండా. చెప్పొదినా, నన్నేం చేయమంటావు? ప్రియా తులసినట్టు పెట్టుకుని అంటుంది. చచ్చినా అనను. అడుగొదినా. ప్రమాణం చేయి. ప్రియా, వద్దు ప్రియా. ఆ మాట అనను అంది కదా. రేపు ఆదిత్య పెళ్లికి రావాలి. వస్తాం వదినా, తప్పకుండా వస్తాం. పెళ్లి ఆపడానికి కాదు, జరపడానికి. పెళ్లి అయ్యేదాకా ఉండి ఆదిత్యని ఆశీర్వదించి వెళ్ళాలి.